పశ్చిమ గోదావరి జిల్లాలో ఫ్యాన్ పార్టీ ఖాళీ అయ్యే సూచనలు ఉన్నాయా? అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న నేతలు పక్కదారులు వెతుక్కుంటున్నారా? 2019లో జనసేనాని పవన్ కళ్యాణ్పై గెలిచిన గ్రంథి శ్రీనివాస్ పార్టీ మారే ప్లాన్లో ఉన్నారా? టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లారా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతల భేటీకి గ్రంథి శ్రీనివాస్ డుమ్మా కొట్టడం దేనికి సంకేతం? ఫర్ మోర్ డీటెయిల్స్ వాజ్ ది స్టోరీ. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో కీలక నేత. కానీ అధినేత జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఈయన ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పే ప్లాన్ లో ఉన్నారు. కాంగ్రెస్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా, ముఖ్యంగా భీమవరం పాలిటిక్స్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. వైఎస్ఆర్ హయాంలో 2004లో హస్తం పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో రాజశేఖర రెడ్డి మృతి తర్వాత జగన్ వెంట నడిచి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఓటమిని గుణపాఠంగా తీసుకుని పార్టీని పటిష్టం చేశారు. 5 ఏళ్లు క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పట్లో గెలిచింది సాదాసీదా నేతపై కాదు, కోట్లాది మంది అభిమానులు పవర్ స్టార్ గా కొలిచే పవన్ కళ్యాణ్ పై నెక్కి సంచలనం సృష్టించారు. పవర్ఫుల్ హీరోపై గెలిచినా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడించడంతో గ్రంథి శ్రీనివాస్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. పవర్ స్టార్ పై గెలిచి రాష్ట్రంలో హీరో అయ్యారు. కానీ పార్టీ నాయకత్వం మాత్రం జీరోని చేసింది. పవన్ కళ్యాణ్ పై గెలవటంతో మంత్రి పదవి వస్తుందని గ్రంథి శ్రీనివాస్ తో పాటు అనుచరులు భావించారు. కానీ ఫస్ట్ టైం పరిగణలోకి తీసుకోలేదు. సెకండ్ హాఫ్ పునర్వ్యవస్థీకరణలో ఆయన ప్రాధాన్యత ఇస్తారని అనుకున్నారు. కానీ నిరాశే మిగిలింది. దీంతో గ్రంథి శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ నాయకత్వం తీరుకు నిరసనగా అప్పట్లో ఆందోళనకు దిగిన అనుచరులను వైసీపీ నాయకత్వం బుచ్చగించింది. కానీ గ్రంథిలో అసంతృప్తి మాత్రం తగ్గలేదు. జిల్లాల పునర్విభజనలో భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడింది. ఇది గ్రంథి శ్రీనివాస్ చలవేనంటూ అప్పట్లో జగన్ చెప్పుకొచ్చారు. జగన్ కలరింగిచ్చి కవర్ చేసే ప్రయత్నం చేసినా గ్రంథి శ్రీనివాస్ మాత్రం లోపల రగిలిపోతూనే ఉండేవారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల టికెట్ల కేటాయింపు సమయంలో గ్రంథిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మన ప్రభుత్వం రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో స్థానం గ్యారంటీ అంటూ సర్ది చెప్పారు. కూటమి వేవ్ లో ఫ్యాన్ పార్టీ కొట్టుకుపోయింది. గ్రంథి శ్రీనివాస్ ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ అధిష్టానాన్ని పట్టించుకోవటం మానేశారు గ్రంథి శ్రీనివాస్. జగన్ మాట్లాడడానికి ప్రయత్నించినా స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ వైసీపీని వీడనున్నారనే ప్రచారం మొదలైంది. దీనిపై ఈ మాజీ ఎమ్మెల్యేతో పాటు అనుచరులు క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతల సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయనున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. అదే సమయంలో టీడీపీలో చేరొచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. భవిష్యత్తులో రాజకీయ కార్యాచరణపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ మాజీ ఎమ్మెల్యేతో టీడీపీకి పెద్దగా ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని గమనించిన శ్రీనివాస్ ముందుగా వైసీపీకి రాజీనామా చేసి కొంతకాలం సైలెంట్ గా ఉండాలని భావిస్తున్నారట. పరిస్థితులన్నీ సానుకూలంగా మారిన తర్వాత తెలుగుదేశంలో చేరాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. మరోవైపు లోకేష్ యువగళం పాదయాత్రలో యువనేతతో పాటు టీడీపీ క్యాడర్ పై కేసులు నమోదయ్యాయి. గ్రంథి శ్రీనివాస్ ప్రోద్బలంతోనే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు టీడీపీ నేతలు. అయితే పాలిటిక్స్ లో ఇవన్నీ కామన్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. గాలివాటానికి అనుగుణంగా నేతలు నడుచుకుంటారు. ఏ పార్టీ కూడా ఇందుకు అతీతం కాదు. గ్రంథి శ్రీనివాస్ కు టీడీపీ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నారట. ఈయన చేరితే భీమవరంలో టీడీపీ మరింత బలపడుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.